మహేశ్వరంలో ఈసారి మంత్రికి కష్టమేనా? 2023 ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో హాట్ సీట్ ఏదంటే ఖచ్చితంగా మహేశ్వరం సెగ్మెంట్. ఇన్నాళ్లు ఈ సెగ్మెంట్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కంచుకోటగా ఉంది. కానీ ఈసారి ఆమెకు గెలుపు అంత ఈజీ కాదా? ఓటమనేదే లేకుండా దూసుకుపోతున్న నాయకురాలు ఈసారి ఓటమి రుచి చూడబోతున్నారా? అసలు ఈ ఎన్నికల్లో పార్టీల బలాబలాలేంటి? మహేశ్వరం ప్రజల సపోర్ట్ ఏ నేతకు ఉండబోతోంది? ఈ రోజు మన ఓటర్ వీడియోలో మీకోసం. కొంత పట్టణం, ఇంకొంత నగరం, ఇలా 3 రకాల ప్రాంతాలు, 3 రకాల ఓటర్లు ఉండే క్లిష్టమైన నియోజకవర్గం మహేశ్వరం. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో 3 పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. మరి ఈ సెగ్మెంట్ లో గెలుపోటముల గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి మహేశ్వరం గురించి తెలుసుకుందాం. మహేశ్వరం స్పెషాలిటీ. మహేశ్వరం అనే పేరు ఆ ప్రాంతంలో కొలువైన 400 ఏళ్ల నాటి శివగంగ ఆలయం ద్వారా వచ్చింది. ఇక్కడి స్వామివారిని మహేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు. మహేశ్వరుని పేరునే ఈ ప్రాంతానికి మహేశ్వరం అనే పేరు తెచ్చింది. ఇవే కాకుండా ఇక్కడున్న కుతుబ్ షాహీ మసీదు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న మరో చారిత్రక కట్టడం అక్కన్న మాదన్న కోట. గండికోటగా పిలిచే ఈ కోట అలనాటి రాజుల నిర్మాణ కౌశలానికి నిదర్శనంగా ఉంటుంది. మహేశ్వరం పొలిటికల్ డెమోగ్రఫీ. రంగారెడ్డి జిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాలలో మహేశ్వరం కూడా ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. మహేశ్వరం పరిధిలో కందుకూరు, మహేశ్వరం మండలాలతో పాటు తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్లు, సరూర్ నగర్, ఆర్కేపురం డివిజన్లు ఉన్నాయి. వీటిలో కందుకూరు మండలం గ్రామీణ ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడ పట్టణ ఓటర్లే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ గ్రామీణ ఓటర్లు 15% ఉంటే పట్టణ ఓటర్లు 86% ఉన్నారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ లో 4,77,481 మంది ఓటర్లు ఉంటే అందులో 2,46,574 మంది పురుష ఓటర్లు, 2,30,846 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ నేత మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మహేశ్వరం పొలిటికల్ హిస్టరీ. 2007లో నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత నుంచి మహేశ్వరంలో ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో సబితా పోటీకి దూరంగా ఉండడంతో టీడీపీకి చెందిన తీగల కృష్ణారెడ్డి విజయం దక్కించుకున్నారు. కానీ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక 2018 ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగిన సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిని ఓడించి హ్యాట్రిక్ కొట్టారు. కానీ అనూహ్యంగా విజయం తర్వాత ఏడాదికే అంటే 2019లో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి మరో 12 మందితో కలిసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కేబినెట్ లో కీలక విద్యాశాఖ మంత్రిగా చోటు దక్కించుకుని రాష్ట్రంలోనే తొలి మహిళా మంత్రిగా రికార్డులకెక్కారు. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఇదే. రియల్ ఎస్టేట్ జోరుతో ఈ సెగ్మెంట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయనేది అధికార పార్టీ మాట. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మాసిటీ, ఫ్యాబ్ సిటీ, అమెజాన్ డాటా సెంటర్, సమీపంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విప్రో వంటి సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమలు ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. అలాగే ఇక్కడి గడ్డి అన్నారంలో ఏర్పాటైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్మాణం కొనసాగుతోంది. అభివృద్ధితో పాటే సమస్యలు కూడా. నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నా స్థానిక ప్రజల్లో మాత్రం అనేక సమస్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రోడ్ల నిర్మాణాల్లో అవకతవకలు, ఆలస్యం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం, వర్షాకాలంలో అనేక ప్రాంతాల్లో ముంపు బారిన పడటం వంటి సమస్యలు ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ పాఠశాలలు, జూనియర్ కళాశాలలను ఏమాత్రం అభివృద్ధి చేయలేదనే ఆరోపణలున్నాయి. 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి ఆ తర్వాత 30 పడకలతోనే నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణం కూడా ఇంకా పూర్తి కాలేదు. అనేక విద్యా సంస్థల్లో టాయిలెట్లు లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ఈ మధ్యనే వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర స్థాయిలో పెద్ద దుమారమే రేపింది. వీటన్నిటికీ తోడు సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి భూ కబ్జాలు, భూదందాలు, చెరువుల ఆక్రమణలకు పాల్పడుతున్నాడంటూ ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు నియోజకవర్గంలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు 3 పార్టీలకు చాలా కీలకంగా మారాయి. అందుకే 3 పార్టీలు బలమైన క్యాండిడేట్లను బరిలోకి దింపారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి ఈసారి కష్టమేనా? 2000వ సంవత్సరంలో మాజీ మంత్రి ఇంద్రారెడ్డి మరణంతో ఆయన భార్య సబితా ఇంద్రారెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన సబిత ఆ ఎన్నికలతో పాటు 2004 ఎన్నికల్లోనూ వరుస విజయాలు దక్కించుకున్నారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి గెలిచిన సబితకు ఈసారి ఏకంగా హోంశాఖ అప్పగించారు వైఎస్ఆర్. దీంతో భారత చరిత్రలోనే తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర సృష్టించారామె. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక్కరికే అవకాశం ఇవ్వడంతో తనయుడిని ఎంపీగా పోటీ చేయించి తాను ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే 2018లో కాంగ్రెస్ తరఫున గెలిచి ఏడాదికే బీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి అయిపోయారు. సబితా ఇంద్రారెడ్డి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో ఓడిపోకపోవడం విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్న లక్ష్మారెడ్డికి ఆ సత్తా ఉందా? కేఎల్ఆర్ ఇండస్ట్రీస్ తో పేరుగాంచిన ప్రముఖ వ్యాపారవేత్త, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో మంచి పట్టున్న కాంగ్రెస్ సీనియర్ నేతగా కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అలియాస్ కేఎల్ఆర్ కు మంచి గుర్తింపు ఉంది. 2008లో కాంగ్రెస్ పార్టీలో చేరిన లక్ష్మారెడ్డి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన 2018లో మళ్లీ మేడ్చల్ నుంచే పోటీ చేసినా మల్లారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే కాంగ్రెస్ నాయకత్వానికి విధేయుడిగా రంగారెడ్డి మేడ్చల్ ప్రాంతంలో హస్తం పార్టీ బలమైన నాయకుల్లో ఒకరిగా కేఎల్ఆర్ కు మంచి పేరుంది. అయితే 2021లో రేవంత్ రెడ్డికి తెలంగాణ పిసిసి చీఫ్ పదవిని కట్టబెట్టడంపై ఆగ్రహించిన లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజకీయంగానూ సైలెంట్ అయిపోయారు. కానీ సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ అధిష్టానం లక్ష్మారెడ్డిని తిరిగి పిలిచి కీలక బాధ్యతలు అప్పగించింది. అలాగే రేవంత్ తోనూ సయోధ్య కుదిర్చి మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్ కూడా అందజేసింది. బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ కు కలిసొస్తుందా? ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న అందెల శ్రీరాములు యాదవ్ గత దశాబ్ద కాలంగా బీజేపీ తరఫున యాక్టివ్ రోల్లో ఉన్నారు. స్థానికులైన శ్రీరాములు ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను కమలం పార్టీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకు ముందు 2018లో మహేశ్వరం నియోజకవర్గం నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి పరిస్థితులు చూస్తుంటే ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంకు పెరిగినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే తుక్కుగూడ మున్సిపాలిటీ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకోవడం, గ్రేటర్ ఎన్నికల్లో సరూర్ నగర్ డివిజన్ కూడా బీజేపీ కైవసం కావడం వంటి పరిస్థితులు ఈ దఫా శ్రీరాములకు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఆయనను గెలిపించే స్థాయిలో ఎఫెక్ట్ చూపిస్తాయా అనేదే ప్రశ్నార్థకంగా మారింది. సామాజిక సమీకరణాలు. మహేశ్వరం నియోజకవర్గంలో ఓబీసీ జనరల్ కేటగిరీకి చెందిన ఓటర్లు 85% ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీలు 11%, ఎస్టీలు 4% ఉన్నారు. జనరల్ ఓబీసీ కేటగిరీల్లో కూడా రెడ్లు, మున్నూరు కాపులు, యాదవులు, ముస్లింలు ఉన్నారు. ఇందులో ముస్లిం ఓటర్లు 18% అంటే 85,000 వరకు ఉండగా రెడ్లు, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు చెరో 15% అంటే 72,000కు పైగా ఉన్నారు. ఇక యాదవ ఓటర్లు 10% అంటే 48,000 వరకు, ఎస్సీలు 11% అంటే 52,000 మంది ఓటర్లు, ఎస్టీలు 5% అంటే 24,000 వరకు ఓటర్లున్నారు. ఇక మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన వారు సెట్లర్లు అన్ని ప్రాంతాల్లో కలిపి 1,00,000 మంది వరకు ఉంటారు. ఏ సామాజిక వర్గం ఎటువైపు? మహేశ్వరం సెగ్మెంట్ లోని జల్పల్లి నియోజకవర్గంలో ముస్లింలదే డామినేషన్. ఈ ప్రాంతం ప్రస్తుతం ఎంఐఎం అధీనంలో ఉంది. ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండడంతో ఈ ప్రాంతంలోని ఓట్లు దాదాపు బీఆర్ఎస్ కే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెడ్లు, మున్నూరు కాపులు, యాదవుల్లో బీఆర్ఎస్ కు 40%, కాంగ్రెస్ కు 35%, బీజేపీకి 25% ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీల్లో మాత్రం 60% కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తుంటే బీఆర్ఎస్ బీజేపీలకు చెరో 20% మద్దతుగా నిలుస్తున్నట్లు అంచనాలున్నాయి. పరిస్థితులను చూస్తే మహేశ్వరంలో త్రిముఖ పోరు తప్పదనే అనిపిస్తోంది. అధికార పార్టీ అన్ని అస్త్రాలతో రేసులో ముందున్నా లోకల్ ఫ్యాక్టర్ ఇక్కడ స్పెషల్ ఇంపాక్ట్ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ ప్రతిపక్ష పార్టీల తరఫున
తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు లోకల్ లీడర్లే కావడం, వారికి ప్రజల్లో సపోర్ట్ కూడా ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ఈసారి గెలుపు అంత ఈజీ కాదనిపిస్తోంది. అయితే ఓటర్ల సపోర్ట్ ఎవరికనే విషయం ఖచ్చితంగా తేలాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.